ఐపీఎస్ అధికారుల బదిలీపై కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటోంది. ఎన్నికల సంఘం నిబంధనలనే ఉటంకిస్తూ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈసీ పరిధిలోకి ఎలా వస్తుందని ప్రశ్నిస్తుంది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఇంటెలిజెన్స్ అధిపతి బదిలీని మాత్రం నిలుపుదల చేసింది. నిఘా విభాగాధిపతి వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఎదురుదాడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మొదట కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయన్ను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను 12 గంటలు గడవకముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పోలీస్ శాఖ పరంగా ఎన్నికల విధులతో సంబంధమున్న అధికారిక హోదాలు ఏవో వివరిస్తూ సవరణ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాలో నిఘా విభాగం అధిపతి పోస్టు ప్రస్తావన లేనందున ఆయన బదిలీ రద్దు చేసింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిఘా విభాగాధిపతి వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంను బదిలీ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న బాధ్యతలను వారి తర్వాత ఉన్న సీనియర్ అధికారికి అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని అందులో పేర్కొన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అందులో ప్రస్తావించారు. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని ఆదేశించారు. అయితే ఎన్నికల విధులతో ఏ హోదా కలిగిన పోలీసు అధికారులకు సంబంధముందో వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిఘా విభాగం అధిపతి పోస్టు ప్రస్తావన లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28A ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారని ఉత్తర్వుల్లో వివరించారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా నిఘా విభాగం అధిపతి పోస్టు ప్రస్తావన లేదు. తాజా ఉత్తర్వుల మేరకు నిఘా విభాగాధిపతి కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి తర్వాత జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ బుధవారం సాయంత్రం మరో ఉత్తర్వులను పునేఠా జారీ చేశారు. అందులో కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలనే బదిలీ చేశారు. నిఘా విభాగాధిపతి వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేశారు. ఎన్నికల విధులతో సంబంధమున్న అధికారిక హోదాలో నిఘా విభాగాధిపతి పోస్టు లేకపోవడంతో ఆయన బదిలీని రద్దు చేశారు.